Hello everyone. Let us solve mensuration questions given in CAT 2020. The first question: a solid right circular cone of height 27 centimeters is cut into two pieces along a plane parallel to its base at a height of 18 centimeters from the base. If the difference in the volume of the two pieces is 225, the volume of the original cone is. ఇప్పుడు ఒక కోన్ అన్నది వాడిచ్చాడు. ఈ కోన్ని 2 పీసెస్‌గా కట్ చేశాడు. ఎలాగా? ఈ బేస్ ప్లేన్‌కి ప్యారలల్‌గా ఒక లైన్ గీసి. అట్ ఎ హైట్ ఆఫ్ 18 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద బేస్. అంటే బేస్ నుంచి దీని హైట్ 18 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ టోటల్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చాడు? టోటల్ హైట్ 27 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఈ టోటల్ హైట్ అనేది 27. ఈ బేస్ నుంచి 18 సెంటీమీటర్స్ హైట్‌లోని దీన్ని కట్ చేశాడు ఇలాగా ఈ విధంగా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఈ పార్ట్ తాలూకా హైట్ ఎంత అవుతుంది? టోటల్ 27, ఇది 18. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 27 - 18 అంటే 9. ఈ పైన ఉన్న పార్ట్ తాలూకా హైట్ 9 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏ, బి, సి, డి, ఈ అనే పాయింట్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్‌ని ఏబిఈ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్‌ని ఎలా రాసుకోవచ్చు? ఏసిడిగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్‌లో ఏబి హైట్ ఎంత అవుతుంది? 9. ఇదే కదా! ఈ హైట్ ఈక్వల్ కదా! ఇది 9 అవుతుంది. నౌ ఈ పెద్ద ట్రయాంగిల్ అంటే ఈ పెద్ద ట్రయాంగిల్‌లో హైట్ ఎంత అవుతుంది? 27. లెట్ అస్ అస్యూమ్ ఈ ఒక్క రేడియస్‌ని ఈ ఒక్కటి ఈ రేడియస్‌ని స్మాలర్ అనుకుందాం. ఇక్కడ ఉన్న బేస్ రేడియస్‌ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. అంటే ఈబి వాల్యూ స్మాల్ ఆర్ అండ్ డిసి వాల్యూ క్యాపిటల్ ఆర్. నౌ ఇప్పుడు ఏబిఈ ట్రయాంగిల్, ఏసిడి ట్రయాంగిల్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్? ఎందుకంటే ఒక ట్రయాంగిల్‌ని మధ్యలోని బేస్‌కి ప్యారలల్‌గా కట్ చేసాం కదా! సో, ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్‌లో మన ప్రాపర్టీ ఏంటి? ఏబి బై ఏసి ఈక్వల్ టు ఈబి బై డిసి. ఇక్కడ ఏబి వాల్యూ ఎంత? 9. 9 బై ఏసి వాల్యూ 27 ఈక్వల్ టు ఈబి వాల్యూ స్మాల్ ఆర్ బై డిసి వాల్యూ క్యాపిటల్ ఆర్. 9 1s ఆర్ 9 3s ఆర్. అంటే క్యాపిటల్ ఆర్ వాల్యూ ఏమవుతుంది? 3 టైమ్స్ స్మాల్ ఆర్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఆర్ వాల్యూ ఏంటి? 3 ఇంటూ స్మాల్ ఆర్. ఇంతవరకు ఓకే కదా! నెక్స్ట్ ఇప్పుడు ఈ స్మాల్ ట్రయాంగిల్ ఉంది కదా! ఈ స్మాల్ ట్రయాంగిల్ తాలూకు వాల్యూమ్‌ని V1 అని అనుకుందాం. అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా! ఈ టోటల్ కోన్ తాలూకు వాల్యూమ్‌ని V2 అని అనుకుందాం. ఈ చిన్న కోన్ ఉంది కదండీ! ఈ చిన్న కోన్ తాలూకు వాల్యూమ్‌ని V1, టోటల్ కోన్ తాలూకు వాల్యూమ్‌ని V2 అని అనుకుందాం. ఇప్పుడు జనరల్‌గా ఒక కోన్ తాలూకు వాల్యూమ్ అంటే ఫార్ములా 1/3 పై ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇది ఒక కోన్. ఇప్పుడు ఈ స్మాల్ కోన్‌కి వాల్యూమ్ ఏమవుతుంది? V1 ఈక్వల్ టు 1/3 పై ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత? స్మాల్ ఆర్ స్క్వేర్. హైట్ ఎంత? 9 ఇంటూ 9. ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వాల్యూమ్ V2 అంటే టోటల్ వాల్యూమ్‌ని V2 అనుకున్నాం. అంటే V2 వాల్యూమ్ ఎంత అవుతుంది? 1/3 ఇంటూ పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ టోటల్ హైట్ 27. నౌ ఇప్పుడు క్యాపిటల్ ఆర్‌ని స్మాల్ ఆర్‌లో రాసుకుందాం. 1/3 పై ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే 3 ఇంటూ స్మాల్ ఆర్ కదా! 3r హోల్ స్క్వేర్ ఇంటూ 27. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇదే V2 ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ 9r స్క్వేర్ ఇంటూ 27. ఇప్పుడు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది?
ఇక్కడ V1 అంటే 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ 9 కదా. అంటే 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ 9 వాల్యూ బదులు మనం ఇక్కడ V1 అని రాసుకోవచ్చు. అంటే V2 వాల్యూ ఏమవుతుంది? 27 V1 అవుతుంది. V2 వాల్యూ ఏమవుతుంది? 27 ఇంటూ V1. ఇప్పుడు ఇదే కోన్‌లోనే ఇక్కడికి మనం బేసిక్ కట్ చేయడం వల్ల 2 పార్ట్స్ అయ్యాయి. ఈ పార్ట్‌ని మనం V1 అనుకున్నాం. టోటల్ వాల్యూమ్‌ని V2 అనుకున్నాం. ఇప్పుడు ఈ V2 తాలూకు వాల్యూ ఎంత? 27 V1 అని మనకొచ్చింది. అంటే ఈ లోపల ఉన్న ఈ ఈ ఈ వాల్యూమ్ ఎంత అవుతుంది? ఈ లోపల ఉన్న ఈ వాల్యూమ్ దిస్ సెకండ్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ ఎంత అవుతుంది? ఈ టోటల్ 27 V1 మైనస్ V1 అంటే ఈ వాల్యూమ్ ఏమవుతుంది? 27 V1 మైనస్ V1 అంటే 26 ఇంటూ V1 అవుతుంది. ఈ లోపల ఉన్న వాల్యూమ్ 26 V1. నెక్స్ట్ వాడు ఇంకో కండిషన్ ఇచ్చాడు. ద డిఫరెన్స్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద 2 పీసెస్ ఈస్ 225 అన్నాడు. అంటే ఈ 2 పీసెస్ ఏంటి? V1 ఒకటి, ఈ ఈ 26 V1 ఒకటి. ఈ రెండు 2 పీసెస్. ఇప్పుడు ఈ 2 పీసెస్ తాలూకు వాల్యూమ్ డిఫరెన్స్ 225 అన్నది. అంటే 26 V1 మైనస్ V1 ఈక్వల్ టు 225. 26 V1 మైనస్ V1 అంటే 25 V1. 25 V1 ఈక్వల్ టు 225. 25 1s ఆర్ 25 9s ఆర్. అంటే V1 అన్నది 9. V1 వాల్యూ అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ కోన్ అన్నది 9. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ లార్జ్ కోన్ ఏమవుతుంది? V2 కదా. వాడు అడిగింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ కోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ బిగ్ కోన్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ బిగ్ కోన్ ఏమవుతుంది? V2. V2 అంటే 27 ఇంటూ V1 అంటే 27 ఇంటూ 9. 27 ఇంటూ 9 అంటే 9 7s are 63, 6 carry on. 9 2s are 18 plus 6 243. అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఒరిజినల్ కోన్ is 243. అవర్ ఆన్సర్ is ఆప్షన్ C. Second question. On a rectangular metal sheet of area 135 square inches, a circle is painted such that the circle touches opposite two sides. On a rectangular metal sheet అన్నాడు. అంటే ఇది ఒక రెక్టాంగులర్ మెటల్ షీట్ అని అనుకుంటే దీని ఏరియా 135 స్క్వేర్ ఇంచెస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ సర్కిల్ ఈస్ పెయింటెడ్ సచ్ దట్ ద సర్కిల్ టచెస్ టూ ఆపోజిట్ సైడ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు సర్కిల్ అన్నది లోపలే పెయింట్ చేసి ఉండాలి. పెయింట్ చేసి ఉండి టూ సైడ్స్ ని టచ్ అయి ఉండాలి. ఒకవేళ ఈ టూ సైడ్స్ ని టచ్ అయింది అనుకుంటే సర్కిల్ ఈ టూ సైడ్స్ ని టచ్ అయింది అనుకుంటే ఎలా వస్తుంది సర్కిల్? ఈ విధంగా వస్తుంది. ఈ సర్కిల్ దీని లోపల ఉంటుందా? ఉండట్లేదు. కాబట్టి ఈ విధంగా వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంకో పాసిబుల్ వే ఈ టూ సర్కిల్స్ ఇప్పుడు ఈ టూ సైడ్స్ ని టచ్ అయ్యింది అని అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సర్కిల్ ఉంది. లోపలే ఉంది. ఈ రెండింటిని టచ్ అయింది. అంటే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ కేసుని కన్సిడర్ చేద్దాం. A circle is painted such that the circle touches two opposite sides. ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ని టచ్ చేసింది. The area of the sheet left unpainted in the 2/3 of the painted area. అంటే ఇప్పుడు the area of the sheet left unpainted is అంటే ఈ సర్కిల్ మాత్రమే పెయింట్ చేశాడు. ఈ సర్కిల్ మాత్రమే పెయింట్ చేశాడు. ఇప్పుడు పెయింట్ చేయకుండా ఉండిపోయిన ఏరియా ఏంటి? పెయింట్ చేయకుండా ఉన్న ఏరియా నేను రెడ్ కలర్‌తో రిప్రజెంట్ చేస్తున్నా. ఇది పెయింట్ చేయకుండా వదిలేసిన ఏరియా. ఇప్పుడు ఈ పెయింట్ చేయకుండా వదిలేసిన ఈ ఏరియా ద ఏరియా ఆఫ్ ద షీట్ లెఫ్ట్ అన్‌పెయింటెడ్ ఈస్ ఈ ఏరియా అన్నది 2/3 ఆఫ్ అంటే 2/3 ఆఫ్ ద పెయింటెడ్ ఏరియా అన్నాడు. 2/3 ఆఫ్ ఈ సర్కిల్ ఏరియా. అంటే ఈ వదిలేసిన ఏరియాని 2/3 ఆఫ్ ద సర్కిల్ ఏరియా అన్నాడు. ఇప్పుడు ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ టోటల్ రెక్టాంగిల్ తాలూకా ఏరియా ఎంత? 135. ఇప్పుడు ఈ సర్కిల్ తాలూకా ఏరియా ఎంత అవుతుంది? సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. దీని రేడియస్ ఆర్ అనుకుంటే
ఇప్పుడు ఒక ఒక రెక్టాంగిల్‌లోని 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్‌ని బ్రెడ్త్ అంటాం బి. ఇంకో సైడ్‌ని లెంగ్త్ ఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం ఎల్. ఇప్పుడు ఈ బ్రెడ్త్ అన్నది ఈక్వల్ టు ఈ దీని ఈ సర్కిల్ తాలూకు డయామీటర్ అవుతుంది కదా! అంటే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. డ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే 2 టైమ్స్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్. అంటే బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 టైమ్స్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. అంటే బి ఈక్వల్ టు దీని రేడియస్ ఆర్ అనుకుంటే బి ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. అంటే ఆర్ ఏమవుతుంది? ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్ టు బి బై 2. ఆర్ వాల్యూ ఏమవుతుందంటే బి బై 2 అవుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ తాలూకు ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే పై ఇంటూ ఆర్ అంటే బ్రెడ్త్ బై 2 కదా! ఆర్ అంటే. ఈ బ్రెడ్త్ అన్నది 2r అయినప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? బ్రెడ్త్ బై 2 అంటే బి బై 2 హోల్ స్క్వేర్. అంటే పై ఇంటూ బి స్క్వేర్ బై 4. ఈ సర్కిల్ తాలూకు ఏరియా ఏంటి? ఈ సర్కిల్ తాలూకు ఏరియా ఏమవుతుంది అంటే ఐ యామ్ ఎరేసింగ్ ఆల్ దిస్. ఈ సర్కిల్ తాలూకు ఏరియా ఏమవుతుందంటే పై ఇంటూ బి స్క్వేర్ బై 4. పై ఇంటూ బి స్క్వేర్ బై 4. ఇది ఈ సర్కిల్ తాలూకు ఏరియా. ద ఏరియా ఆఫ్ ద షీట్ లెఫ్ట్ అన్‌పెయింటెడ్. ఈ టోటల్ ఏరియా 135 అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ మిగిలిన అన్‌పెయింటెడ్ అంటే రెడ్ కలర్‌లో ఉన్న ఏరియా ఏమవుతుంది? ఆ టోటల్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ పెయింటెడ్ సర్కిల్ ఏరియా. సర్కిల్ ఏరియా అంటే 5b² బై 4 అంతే కదా! అంటే ఇదే కదా రిమైనింగ్ ఏరియా. ఈ రిమైనింగ్ ఏరియా ఏమన్నాడు? ఈ రిమైనింగ్ ఏరియా ఈక్వల్ టు 2/3 ఇంటూ 2/3 ఆఫ్ ద పెయింటెడ్ ఏరియా. 2/3 ఆఫ్ పెయింటెడ్ ఏరియా అంటే ఈ సర్కిల్ ఏరియా. 2/3 ఇంటూ 5b² బై 4. వీడిచ్చిన క్వెషన్ ఇది. ఇప్పుడు ఈ క్వెషన్ నుంచి మనం బి వాల్యూ కడదాం. నౌ 135 ఈక్వల్ టు ఈ 5b² బై 4 మైనస్ 5b² బై 4 అటువైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే 2/3 ఇంటూ 5b² బై 4 ప్లస్ 5b² బై 4. నౌ 135 ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఈ 5b² బై 4 అనేది కామన్ తీస్తే 5b² బై 4 కామన్ తీస్తే 2/3 ప్లస్ 1. 2/3 ప్లస్ 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 ఇటు పక్క వెళ్ళినప్పుడు 2 ప్లస్ 3/3 అంటే 5/3. అంటే ఇదేంటి? 5b² బై 4 ఇంటూ 5/3. అంటే 5b² ఇంటూ 5/12. 4 ఇంటూ 3 12 కదా! ఈక్వల్ టు 135. 5 2s ఆర్ 10, 7s ఆర్. అంటే 5b² బై 12 అన్నది 27. అంటే 5b² బై 12 అన్నది 27. అంటే 5b² ఏమవుతుంది? 27 ఇంటూ 12. నౌ b² ఏమవుతుంది? 27 ఇంటూ 12/5. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీన్ని పెర్ఫెక్ట్ స్క్వేర్‌గా ఎలా రాసుకుంటాము? 27 ఇంటూ 12ని 27 ఇంటూ 12ని 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు కదా! దీన్ని. అంటే ఇప్పుడు 27 ఇంటూ 3 అంటే 81. 81 ఇంటూ 4. 81 అంటే 9². 4 అంటే 2². ఈ విధంగా రాసుకోవచ్చు కదా! అంటే b² ఈక్వల్ టు 9² ఇంటూ 2²/5. అంటే b వాల్యూ ఏమవుతుంది? 9 ఇంటూ 2/√5. అంటే ఈ బ్రెడ్త్ వాల్యూ ఎంత అవుతుంది? b ఈక్వల్ టు 18/√5. b ఈక్వల్ టు 18/√5. ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. b ఈక్వల్ టు 18/√5. నౌ మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చాడు ఆల్రెడీ. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత? 135. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 135. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? రెక్టాంగిల్ ఏరియా L ఇంటూ బి. L ఇంటూ బి ఈక్వల్ టు 135.
ఆల్రెడీ మనకు బి వాల్యూ తెలుసు. ఎల్ అంటే ఎంత 135/b అంటే 135 బి వాల్యూ 18/√5. 18/√5. నౌ 135/18 ఇంటూ √5. ఈ √5 పైకి వెళ్తుంది. నౌ 9 1s are 9, 45 అంటే 5s are అంటే 9 15s are 135, 9 2s are అంటే లెంత్ వాల్యూ ఎంత అవుతుంది? 15 సారీ 15√5 డివైడెడ్ బై 2. ఇది లెంత్ వాల్యూ. లెంత్ వాల్యూ వచ్చింది, బ్రెడ్త్ వాల్యూ వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ లెంత్ వాల్యూ ఏంటి? 15√5/2. లెంత్ వాల్యూ వచ్చింది, బ్రెడ్త్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు అడిగిందేంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అడిగాడు. పెరిమీటర్ ఎలా వస్తుంది? ఇట్లా లెంత్ బ్రెడ్త్ వచ్చినప్పుడు పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంతే కదా పెరిమీటర్ ఫార్ములా. Perimeter of a rectangle equal to 2 into L plus B. Now 2 into length అంటే 15√5/2 plus breadth అంటే 18/√5. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తాం అంటే 15√5 ప్లస్ 18 2 సార్ ఎంత 36/5. ఇప్పుడు దీనికి హోల్ మొత్తానికి ఇంటూ √5/√5 చేద్దాం. ఇప్పుడు ఇంటూ √5/√5 చేసినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇది ఈక్వల్ టు 15√5 ప్లస్ 36/√5 ఇంటూ √5 డివైడెడ్ బై √5. ఈ √5ని మాత్రమే డివైడ్ చేయండి. నెక్స్ట్ అంటే 15√5 ప్లస్ 36 హోల్ డివైడెడ్ బై √5 ఇంటూ √5. ఎందుకు ఇలా రాసుకున్నానంటే ఈ ఆన్సర్స్ లో అన్నింటికి ఇంటూ √5 కింద ఇచ్చాడు. అందుకని √5 బయటకు తెచ్చేలా రాసుకున్నాను. ఓకే, సారీ ఇక్కడ రాంగ్ రాశాను నేను. బై √5 హోల్ డివైడెడ్ బై √5. నౌ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 15√5/√5 ప్లస్ 36/√5 ఇంటూ √5. దీనికి హోల్ ఇంటూ √5. ఇప్పుడు √5 క్యాన్సిల్. √5 ఇంటూ √5 అంటే 5 అంటే 15 ప్లస్ 36/5 ఇంటూ √5. నౌ ఇక్కడ 3ని కామన్ తీయచ్చు కదా ఈ వాల్యూలోని. ఇక్కడ 3ని కామన్ తీసినప్పుడు ఏమొస్తుంది? 3ని కామన్ తీసినప్పుడు 3 ఇంటూ 5 ప్లస్ 12/5 ఇంటూ √5 అంటే 3√5 ఇంటూ 5 ప్లస్ 12/5. ఇదే ఆన్సర్. అంటే అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. The sum of perimeters of an equilateral triangle and a rectangle is 90 centimeters. అంటే sum of perimeters of equilateral triangle, rectangle. Equilateral triangle అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ అన్నది ఏ అనుకుందాం ట్రయాంగిల్ కి. రెక్టాంగిల్ సైడ్స్ ఎల్ కామా బి అనుకుందాం. అంటే పెరిమీటర్స్ అంటే ఏంటి? 3a ప్లస్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 90 అని ఇచ్చాడు వాడు. నెక్స్ట్ the area T of the triangle and area R of the rectangle both in square centimeters satisfy the relationship R equal to T square. R అన్నది రెక్టాంగిల్ ఏరియా, T అన్నది ట్రయాంగిల్ ఏరియా. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. ఏంటది? R ఈక్వల్ టు T స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా ఏంటి? L ఇంటూ బి. ట్రయాంగిల్ ఏరియా ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్ హోల్ పవర్ 2. అంటే ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 3/16 ఏ పవర్ 4. ఇది వీడిచ్చిన కండిషన్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద
sorry. If the sides of the rectangle are in the ratio 1:3 అన్నాడు. అంటే 2 సైడ్స్ ఇప్పుడు పెద్ద సైడ్ ఇప్పుడు L అన్నది ఒక సైడ్, B అన్నది ఒక సైడ్ అయినా సైడ్స్ రేషియో 1:3 అని ఉంది. అంటే ఇది x అయినప్పుడు B అన్నది 3x అవుతుంది అని అర్థం. అంటే ఒక లెంత్ అన్నది x అయితే ఇంకో లెంత్ 3x అవుతుంది. నౌ ఇప్పుడు ఇదే వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ద సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఇన్ ద రేషియో 1:3 అన్నాడు. అంటే ఒకటి x ఇంకోటి 3x అని అనుకుంటే ఇందాక మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? r = t² అన్నాడు. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ = √3/4a² హోల్ స్క్వేర్. దీన్ని ఇందాక రాసుకున్నాంగా 3/16a⁴ అని. ఇప్పుడు లెంత్ అంటే x, బ్రెడ్త్ అంటే 3x = 3/16a⁴. అంటే 3x² = 3/16a⁴. 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దట్ ఎంప్లాయిస్ x = a²/4. x వాల్యూ ఏమొచ్చింది? a²/4 వచ్చింది. నెక్స్ట్ అంటే x = a²/4 అన్నది పక్కన పెడదాం. మనకి ఇందాక అడిచిన పెరిమీటర్స్ తాలూకా రిలేషన్ చూద్దాం. పెరిమీటర్స్ తాలూకా రిలేషన్ ఏమిచ్చాడు? 3 × a + 2 × l + b. అంటే 2 ట్రయాంగిల్ పెరిమీటర్ ప్లస్ రెక్టాంగిల్ పెరిమీటర్ = 90 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ లెంత్ అంటే x, బ్రెడ్త్ అంటే 3x. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × a + 2 × x + 3x = 90. అంటే 3a + 2 × 4x = 90. అంటే 3a + 8x = 90. నౌ ఆల్రెడీ మనకి x అంటే a²/4 అనే విషయం తెలుసు. అంటే 3a + 8 × x అంటే a²/4 = 90. 4 1s are 4 2s are. అంటే ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ ఎలా ఉంది? 2a² + 3a - 90 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే 2a² + 15a - 12a - 90 = 0. అంటే ఇక్కడ a కామన్ తీస్తే 2a + 15 - 6 ఇక్కడ కామన్ తీస్తే 2a + 15 = 0. నెక్స్ట్ అంటే a - 6 × 2a + 15 = 0. అంటే a = 6. ఎలాగో మనకి నెగెటివ్ నెంబర్ అవ్వదు కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు. a = 6. మనకి a = 6 వచ్చింది. నెక్స్ట్ x వాల్యూ ఏంటి మరి? a = 6 వచ్చినప్పుడు మనకి xకి aకి రిలేషన్ ఇందాక ఒకటి వచ్చింది కదా. x = a²/4 అన్న రిలేషన్ ఒకటి వచ్చింది ఇందాక వచ్చిన రిలేషన్ ఏంటి? x = a²/4. ఇప్పుడు ఏ వాల్యూ 6 అయినప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 6 × 6/4 అంటే 36/4 అంటే 9. అంటే x వాల్యూ ఏమవుతుందంటే 9 అవుతుంది. x వాల్యూ 9 అయింది. అంటే ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి కదా. x వాల్యూ 9 అయినప్పుడు x 3x ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సైడ్ అన్నాడు. ఇప్పుడు x పెద్దదా 3x పెద్దదా? ఆబ్వియస్లీ 3x పెద్దది. ఇప్పుడు x అంటే 9, 3x అంటే 3 × 9 అంటే 27. అంటే లాంగెస్ట్ సైడ్ అంటే ఇదే కదా, 3x కదా. లాంగెస్ట్ సైడ్ వాల్యూ ఎంత? 27. సో 27 ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.